అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట. నెహెమ్యా అను పేరు కలిగిన ఒక యూదుడు ఆ కాలంలో పర్షియాలో నివసించేవాడు. అతడు రాజునకు గిన్నందించువాడు. ప్రతిదినము నెహెమ్యా నమ్మకంగా రాజుకు సేవ చేయుచుండెను. ఒకరోజు నెహెమ్యా సహోదరుడు అతన్ని దర్శించుటకు వచ్చెను. అతడు ఒకప్పుడు వారి కుటుంబము నివసించిన యెరూషలేము పట్టణమును గురించి కొన్ని చేదు వార్తలను నెహెమ్యాకు తెలియచేసెను. అతని సహోదరుడు పట్టణపు గోడలు పడగొట్టబడెను, మరియు పట్టణము చుట్టూ ఉన్న ద్వారబంధములు కాల్చివేయబడెను. చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు ఇబ్బందుల్లో ఉండి చాలా నిరాశలతో నిండి ఉన్నారని చెప్పాను. ఈ వార్త నెహెమ్యాను కలతపరిచెను. అతడు తన పట్టణమైన యెరూషలేమును చాలా ఎక్కువగా ప్రేమించెను. అతడు తన ప్రజలకు సహాయం చేయాలనుకునేను. అయితే ఎలా చేయాలో అతనికి తెలియలేదు. కనుక అతడు ఏమి చేయాలో దేవుని ప్రార్థించి అడిగాను. ప్రియమైన వారలారా, పరిస్థితి ఏదైనా ఎల్లప్పుడూ ప్రార్థన చేసి దేవుని సహాయం అడుగుట చాలా మంచిది. నీవు ఆ పరిస్థితి గురించి నీ వారితో కానీ, తల్లిదండ్రులతో కానీ, లేకపోతే ఇతరులతో కానీ ఎవరితోనైనాను మాట్లాడక ముందుగానే దానంతటిని ప్రార్థనలో దేవుని యొద్దకు తీసుకువెళ్ళుట చాలా మంచిది. ఎందుకనగా ఏ పరిస్థితి అయినా, ఏ పనైనా చేసేటప్పుడు అది దేవుని దగ్గర పెట్టడం మన విజయానికి తొలిమెట్టుగా ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.